ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఏంటంటే నిర్గమకాండం 25వ అధ్యాయం 11 నుంచి 20 వచనాల వరకు మనం ధ్యానించుకొని పోతున్నాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. మనం దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగించవలను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను, దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు, ఇక్కడ 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆరాధన స్థలానికి అవసరమైనటువంటి వస్తువులు మరి సముదాయం పేర్కొనబడింది అనమాట. ఎటువంటి వస్తువులు కావాలి ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ పేర్కొనబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ మనకి 25వ అధ్యాయం 10 నుంచి 16 వచనాల వరకు మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే దానికి 4 బంగారు, అంటే దేని గురించి మనకి ఇక్కడ ఉన్నది ఏంటంటే ఒక మందసం గురించి, మందసం పెట్టి గురించి మనకి ఇక్కడ దాని వెడల్పు పొడవులు 10వ వచనం చూస్తే తెలుస్తుంది. ఈ తుమ్మగారితో మోతగారితో చేసి దాని వాటికి బంగారు రేకులు పొదిగించాలి వాటితో, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 16 వాటితో ఆ మందసం మోయటకు ఇరుప్రక్కల రింగులు ఉంగరం లాంటి పెట్టలు దాంట్లో మోతకారులు పెట్టి మరి ఆ ఉంగరంలో ఉంచవాలని చెప్పి దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. 16వ వచనం, ఆ మందసంలో నేను నీకు ఇచ్చి శాసనములను ఉంచవలను. ఇది విషయం అక్కడ. ప్రియులారా గమనించండి, ఈ పెట్టె అనేటువంటి దాని గురించి మనకి మరి 37 అధ్యాయం 1 నుంచి 9 వచనాలు, సంఖ్యాకాండం 3వ అధ్యాయం 31 వచనం మీరు చదవచ్చు. ఇవన్నీ కూడా యెహోషువ మరి 3వ అధ్యాయం 3 నుంచి 17 వచనాలు చూడవచ్చు మనకు అక్కడ. అవన్నీ తెలుస్తాయి అన్నమాట. అసలే ఈ పెట్టుకు మరి సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు కూడా మనకి ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. మీరు చూడవచ్చు. రాజులు రాసినటువంటి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి గమనించాలి, సారీ ఈ రాజులు కదండి, రెండవ సమయాల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామము పెట్టబడినటువంటి దేవుని మందసమును అచ్చట నుండి, ఏంటంటే సైన్యములకు అధిపతి యెహోవా అని నామం పెట్టబడినటువంటి మందసం అంటుంటే దేవునికి స్తోత్రం. గమనించాలి ప్రియులారా, ఏంటంటే ఈ మందసానికి ఏం పేరు ఉందంటే సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామం పెట్టబడిన దేవుని మందసం అని ఉంది. దీన్నే నిబంధన అని కూడా అంటుంటారు. ఏమంటారంటే దీన్నే నిబంధన పెట్టే అంటారు. నిబంధన పెట్టే, లేకపోతే ఇంకా మందసం అని కూడా అంటుంటారు. మామూలుగా సింపుల్గా మందసం అని కూడా అంటుంటారు. మీరు సంఖ్యాకాండం చూసినట్లయితే సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో 33వ వచనం మనం చూసినట్లయితే అక్కడ వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణం చేసి వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణంలో యెహోవా నిబంధన మందసం వారికి ముందుగా సాగెను. ఏమంటారండి దీన్ని? నిబంధన మందసం. హల్లెలూయా అంటారనమాట. అందువల్ల ఈ పెట్టే మరి దేవునికి ఆయన తన ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ వారితో చేసుకున్న నిబంధనకు సూచనగా ఉన్నదని చెప్పి మనం భావించడంలో పొరపాటు ఏమీ లేదు. దయచేసి గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు జాగ్రత్తగా ఉండండి. సరే, ఈ పెట్టు ఉన్నది. ఈ పెట్టెలో ఏం పెట్టమని చెప్తా ఉన్నాడు దేవుడు మనకి? ఈ నిర్గమకాండం 25వ అధ్యాయం చూసినట్లయితే ఈ పెట్టెలో 10 ఆజ్ఞలు చెక్కినటువంటి రాతి పలకలు ఉన్నాయంటండి. అందులో దేవుడు పెట్టమని చెప్తున్నాడు. ఆ రాతి పలకలు ఉన్నమాట. కాబట్టి ఈ పాత నిబంధనకు అసలు ఆధారమైనటువంటి ధర్మశాస్త్రంలో ఈ 10 ఆజ్ఞలు ఒక భాగం అన్నమాట. మీరు ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 2 నుంచి 5 వచనాల వరకు మీరు చూడొచ్చు. కాబట్టి ఈ పెట్టె ఎవరికి సూచనగా ఉందని మనం ఆలోచన చేయొచ్చు. అంటే ఈ పెట్టె యేసుక్రీస్తు ప్రభు వారికి సూచనగా ఉందని చెప్పడంలో తప్పేమీ లేదు అని మనం భావించవచ్చు అనమాట. ఈ పెట్టె దేనికి సాదృశ్యంగా ఉంది? యేసుక్రీస్తు ప్రభు వారికి మరి సాదృశ్యంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారు తన ప్రజల మధ్య యెహోవా దేవుని, చూడండి, తన ప్రజల మధ్య యెహోవా దేవుని సన్నిధి యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి తన హృదయంలో దేవుని ధర్మశాస్త్రాన్ని ఉంచుకున్నది యేసుక్రీస్తే. గమనించాలి. హల్లెలూయా. మనకి బైబిల్ గ్రంథం కీర్తన గ్రంథంలో 40వ అధ్యాయంలో 7-8 వచనాలు మనం చూసినట్లయితే, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చి నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలోనున్నది.
ఎక్కడంటే ఆంతర్యంలో ఉన్నదంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మనకి 4వ వచనం చూసినట్లయితే, అందులో సువర్ణ ధూపార్తి అంతటను బంగారు రేకులతో తోపబడిన నిబంధన మందసం ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్ర చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ పెట్టెలో మరో 2 వస్తువులు ఉన్నాయంటండి. ఏంటంటే మన్నా గిన్నె, మరి పుష్పించినటువంటి అహరోను కర్ర. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఉంది కదండి. ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే తన ప్రజలైనటువంటి వారికి దేవుడు ఆహారమైనటువంటి యేసుక్రీస్తునే ఈ మన్నా సూచిస్తూ ఉంది. ఏంటంటే తన ప్రజలకు మరి ఆహారమైనటువంటి యేసుక్రీస్తునే ఈ మన్నా చూపిస్తుంది అన్నమాట. కాబట్టి అహరోను కర్ర మరి సూచిస్తున్నది ఏంటంటే ప్రముఖ యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని సూచిస్తూ ఉందన్నమాట. ఆయనే మన ప్రధాన యాజకుడు. సంఖ్యాకాండం 17 అధ్యాయం మీరు 1 నుంచి 11 వచనాలు మీరు చదివితే తెలుస్తుంది అన్నమాట. అలాగే మనకి ఈ తుమ్మకర్ర, బంగారం అనేటువంటి వీటి అంతరార్థాలు ఏమై ఉండవచ్చు అని చెప్పి మనం విషయం గురించి ఆలోచన చేస్తే మీరు 26వ అధ్యాయం నిర్గమకాండం 26వ అధ్యాయం 15 నుంచి 30 వచనాల వరకు మీరు చూస్తే అక్కడ అర్థమవుతుంది అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమకాండం 25వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, మరియు నీవు మేలిమి బంగారంతో కరుణాపీఠమును చేయవలను, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు మూరడు ఉండవలను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియు 2 బంగారు కెరూబులను చేయవలను, కరుణాపీఠం యొక్క 2 కొనలు నగిసీ పనిగా చేయవలను. ఇక్కడ ఈ 17వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ మూత గురించి మనకు చెప్తా ఉంది, దాని పై మూత ఎట్లా వేయాలని. కొన్ని చోట్ల మరి ఈ ప్రాయశ్చిత్త స్థానం అని కూడా చెప్పి దీనికి అనువదించారనమాట. ఈ మూతను ఏమంటారంటే పై కప్పుని ప్రాయశ్చిత్త స్థానం అని కూడా అంటుంటారనమాట. ఎందుకంటే ఇక్కడ కనిపించేటువంటి మూత అనే మాట మరి పైన కప్పేది అనేటువంటి అర్థాన్ని మనకి ఇస్తూ ఉందన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏంటంటే నువ్వు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలని, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరడున్నర అని చెప్పి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ పైన కప్పేదని కూడా అర్థం వస్తుందంటండి మూత అంటేని. మూత అంటే మనకు తెలుసు కదండి. కాబట్టి ఈ పైన కప్పేది అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి హీబ్రూ పదానికి అనువాదం అనమాట ఈ మూత అనేటువంటిది. హల్లెలూయా. అంటే పాపాలకి ప్రాయశ్చిత్తం అనే విషయాన్ని మనకు తెలియజేసే సందర్భంలో ఈ పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా ఈ పదం యొక్క రూపాంతరం వాడబడింది. మనకి 29వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే ప్రాయశ్చిత్తం గురించి అక్కడ మనకి వస్తుందన్నమాట. ప్రాయశ్చిత్తం అనేటువంటిది నిబంధన పెట్టే మూత మీద చేసేవారు. గమనించాలి ఏంటంటే ఈ ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఏంటంటే ప్రాయశ్చిత్తం నిబంధన పెట్టి మూత మీద చేసేటువంటి వారు అనమాట. ఇజ్రాయేల్ ప్రజల పాపం అంతా కూడా కప్పివేయబడి క్షమాపణ పొందేది ఈ స్థలంలోనే. హల్లెలూయా. గమనించుకున్నాం కదా మనం మెఫీబోషెత్ గురించి ధ్యానం చేసినప్పుడు కూడా ఈ నిబంధన కిందకు వచ్చినప్పుడు చూడండి, భోజనం చేసేటప్పుడు బల్ల కింద కాళ్ళు ఎలాగైతే పెడతాం మనం మెఫీబోషెత్ కుంటివాడు 2 కాళ్ళు లేవు, కానీ ఆ బల్ల కింద కాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయి మంచి సంపూర్ణ మనిషిగా మామూలుగా కనిపిస్తున్నాడు, హ్యాండిక్యాప్డ్గా కనిపించట్లేదు. అలాగే మన నిబంధన మందసం కిందకు వచ్చినప్పుడు మన యొక్క పాపం అంతా కూడా కప్పివేయబడి క్షమాపణ పొందుతాం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే 18-20 వచనాల వరకు మనం చూసినట్లయితే 2 బంగారు కెరూబులు చేయవలను, కరుణాపీఠం యొక్క 2 కొనలను నగిసీ పనిగా చేయవలను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలను. కరుణాపీఠమును దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండంగా చేయవలను. చాలామందికి అనుమానం వస్తుంటుంది, ఇక్కడ ఒక కెరూబు పెట్టమన్నాడు, అక్కడ ఒక కెరూబు పెట్టమన్నాడు అంటే ఏంటి, బొమ్మలు పెట్టమంటున్నాడా దేవుడు, మరి విగ్రహాలు చేయమంటున్నాడా అనుకుంటుంటారు. కెరూబులు అంటే దేవుని విగ్రహాలు కాదండి, దయచేసి గమనించాలి. ఈ దేవుని యొక్క సన్నిధి గుడారం నమూనా ఇచ్చే సమయంలో దేవుని విగ్రహాలు వేటిని తయారు చేయకూడదని చెప్పి దేవుడు గట్టిగా చెప్పాడు. గమనించాలి అందరూ. 20వ అధ్యాయం 4వ వచనం మీరు చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఆజ్ఞకు వ్యతిరేకమైనటువంటి ఆజ్ఞ ఇక్కడ దేవుడు దేనిని కూడా దేవుడు ఇక్కడ ఇవ్వడం లేదు. కెరూబులను ఇక్కడ ఉంచింది ఎందుకనంటే ఇజ్రాయేల్ వారు వాటిని ఆరాధించాలని మాత్రం కాదు ప్రియులారా. అలా ఎప్పుడు జరగలేదు, జరగదు కూడా. బైబిల్లో మరి కొన్ని చోట్ల కెరూబుల ప్రస్తావన వచ్చింది. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం చూడండి, మీరు అర్థమవుతుంది. మరి పవిత్రమైనటువంటి స్థలాన్ని, అతి పవిత్ర స్థలాన్ని వేరు చేసేటువంటి తెర మీద కూడా పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని చెప్పి ఉంటాయి కదండి. ఆ 2 స్థలాలను వేరు చేసేటువంటి ఆ తెర మీద కూడా ఈ కెరూబుల ఆకారాన్ని నగిసీ పని చేశారనమాట. మీకు 26వ అధ్యాయం 31-33 చదవచ్చు అనమాట. కాబట్టి ఈ దృష్టాంత రూపకంగా చూస్తే ఈ కెరూబులు
దేనికి సాదృశ్యంగా దేనికి గుర్తులుగా ఉన్నాయని మనం చూసినట్లయితే దేవుని పవిత్రత మహిమకు గుర్తులు అనమాట ఇవి కెరూబులు. ఏంటంటే దేనికి గుర్తులు అంటే కెరూబులు దేవుని పవిత్రతకు మహిమకు గుర్తులుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యమైనటువంటి ప్రముఖ యాజకుడు తప్ప పాపులైనటువంటి మనుషులందరినీ కూడా దేవుని సన్నిధిలోకి రానేయకుండా అడ్డుగోడ ఉన్నట్టుగా సూచించేటువంటివి ఈ కెరూబులు అనమాట. కెరూబులు ఏం చేస్తూ ఉంటుంటే మనకి ఈ తప్పిదం చేసినటువంటి యాజకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవునికి సాదృశ్యంగా ఉంటుంటారు. అర్థమవుతుంది కదండి. యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యమైనటువంటి ఈ ప్రముఖమైనటువంటి యాజకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్ప పాపులైనటువంటి మనుషులందరినీ కూడా దేవుని సన్నిధిలోకి రానియకుండా అడ్డుగోడగా ఉన్నట్టుగా సూచించేటువంటివే ఈ కెరూబులు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విధంగా దేవుడు మందసం అనేటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మందసం కిందకు వచ్చినప్పుడు మనిషి యొక్క దోషములన్నీ కప్పివేయబడతాయి, మనల్ని పవిత్రులుగా చేస్తాడు దేవుడు. కాబట్టి నిబంధన మందసం కింద మనం ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనకి ఆ యొక్క గుడారం గురించి గుడారంలో ఏమున్నాయి ఏంటి అనేటువంటి చాలా స్పష్టంగా దేవుడు మనకి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ప్రతిదానికి యేసుక్రీస్తు ప్రభువారితో అనుసంధానం చేయబడి ఉంటుంది. ప్రతి దాంట్లో యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి. మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తెలుసుకోవడం మీద ఆధారపడాలంటే ఆయన్నే ప్రేమించాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరుచున్నాడని నేను నమ్ముచున్నాను. వాక్యం ద్వారా మీరు బలపడినందుకు దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం దేవా. విత్తబడిన వాక్యం వ్యర్థంగా కూడా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందుటకు నువ్వు సహాయం చేసినందుకు వందనం చెల్లిస్తూ రక్షకుడు ప్రభువైన యేసు నామమున నడుచు ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.